అండి, ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే ఏం లేవు, డేట్స్ ఇంకా పిస్తా ఉంది, అది స్టోర్ చేస్తున్నాను. ఈ బాక్స్ మేము రిలయన్స్ మార్ట్లో కొన్నాము. 79 రూపీస్ పడింది. 2 బాక్సెస్ 79 రూపీస్. ఇవి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 158 రూపీస్. దీనికి 79 రూపీస్కి ఇచ్చారు. మా తాతయ్య ఇచ్చిన డేట్స్ ఇవి. ఒక్కటి అడిగితే అన్ని ఎక్కువ ఇచ్చి పంపించేస్తారు. ఒక ప్యాకెట్ ఇచ్చి పంపిమని చెప్తే 4 ఇచ్చేస్తారు. అలాగే పిస్టాలు కూడా ఎక్కువ ఇచ్చేస్తారు. 1-2 ఇవ్వమంటే ఏది అడిగినా ఎక్కువ ఇచ్చి పంపిస్తారు. ఈ 4 డేట్స్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. ముందు ఒకటి వేసుకుంటాము, ఒకటి తినేసాక ఇంకోటి మిగతావి ఓపెన్ చేసి వేసుకుంటాము. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసుకొని యూస్ చేస్తాము, మిగతావి అట్లనే పెట్టేస్తాము. ఇంకా పిస్టాలు కూడా చూపిస్తాను నేను మీకు. ఇది కూడా మా తాతయ్య ఇచ్చింది, రోస్టెడ్ సాల్టెడ్ పిస్టాస్. ఇవి పిస్టాచియో. ఇది 250 గ్రామ్స్. ఇది 250 గ్రామ్స్ ఇది పిస్టాస్. ఇది మా మమ్మీ కోసము, అందరి కోసం ఇచ్చారు. ఈ బాక్స్ ఓపెన్ చేసుకొని బాక్స్లో వేసుకుందాము. ఈ బాక్స్లో వేసుకోవాలి. ఈ పిస్టాలు చూడండి, సాల్టెడ్ ఇవి. దీన్ని బాక్స్లో వేస్తాం. వేసేసాము. ఇంకా డేట్స్ వేసుకుందాము ఇంకో బాక్స్లో. పిస్టాస్ వేసి అయిపోయింది. ఇప్పుడు డేట్స్ ఓపెన్ చేసి వేసుకుందాం. దీన్ని ఓపెన్ చేస్తాను. డేట్స్ మీద ఇక్కడ చూడొచ్చు. రోజు ఒకటి తిన్నా కూడా చాలా హెల్దీ. ఇది మా హెల్త్కి మంచిది. ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు. నాలుగు ప్యాకెట్స్ ఉన్నాయి, ఒకటి వేసాను, ఇంకోటి కూడా సరిపోతుంది ఈ బాక్స్లోనే. ఇంకోటి కూడా ఈ బాక్స్లోనే వేసేసుకుందాం. ఇంకో ప్యాకెట్ కూడా ఇందులో ఈ బాక్స్లోనే వేసేస్తున్నాను. వచ్చేస్తాయి, కొన్నే ఉన్నాయి కాబట్టి. మా డాడీ చాలా ఇష్టంగా తింటారు ఈ డేట్స్ అన్నీ. ఒక రోజులోనే ఒక ప్యాకెట్ ఖాళీ చేసేస్తారు. కరెక్ట్గా 2 ప్యాకెట్స్ సరిపోయాయి ఈ బాక్స్లో. మిగతా 2 ప్యాకెట్స్ స్టోర్ చేసి పెట్టేసుకుంటాం. మేమైతే ఈ విధంగా బాక్స్లో వేసి పెట్టి స్టోర్ చేసుకుంటాము. మేము ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాము. మరి మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో చెప్పండి. ఈ బాక్సెస్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను నేను. బాగున్నాయి, బాగా యూస్ అవుతున్నాయి. ఇక్కడ బాదం పప్పులు కూడా ఈ బాక్సెస్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఈరోజు నేను ఇలా స్టోర్ చేసుకున్నాము.